ప్రభుత్వం సింగరేణి యాజమాన్య డిస్మిస్ కార్మిక సమస్యలను పరిష్కరించాలని సింగరేణి డిస్మిస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు నారాయణ డిమాండ్ చేశారు. సిసిసి సిటీ న్యూస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు కల్పించాలని కొట్లాడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. టీబీజీకేఎస్ అధికారంలో ఉండగా 400 మంది డిస్మిస్ కార్మికులకు అనేక షరతులతో ఉద్యోగాలు ఇప్పించినట్లు చెప్పారు. గుర్తింపు సంఘాల్లో కొనసాగిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారి స్వార్థం కోసం పనులు చేస్తున్నారే తప్ప కార్మికుల బాగోగుల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. ఇలాంటి తరుణంలో డిస్మిస్ కార్మికులు మారుపేర్లు ఉన్న కార్మికులు సమిష్టిగా ఆందోళన కార్యక్రమాలు చేపడితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి సమస్యల సాధన కోసం పోరాటాలకు శ్రీకారం చుట్టి యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. డిస్మిస్ కార్మిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రస్తుత యువ కార్మికులు తమ విధులకు గైర్హాజరు కావద్దని సూచించారు. డ్యూటీలు చేయక డిస్మిస్ తో ఉద్యోగాలు పోగొట్టుకున్న తమ పరిస్థితి ఏంటో గుర్తుంచుకొని సక్రమంగా విధులకు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు గుంపుల సారయ్య, శ్రీరాంపూర్ అధ్యక్షుడు సిరికొండ సంపత్, బెల్లంపల్లి రిజియన్ అధ్యక్షుడు జాడి చంద్రశేఖర్, నాయకులు గుడికందుల తిరుపతి, రవి తదితరులు పాల్గొన్నారు. అన్యాయంగా డిస్మిస్ చేసిన కార్మికులను ఎన్నో పోరాటాలు చేసినా ఏం చేసినా ఇలా ఎక్కడ వేసిన బింగుడు అక్కడే ఉన్నా. ఇవాళ యూనియన్ నాయకులు అనేది చెప్పుకుంటూ ఏఐటీసీ 3 దఫాలుగా అగ్రిమెంట్ చేసినా న్యాయం జరగలేదు, ఐఎన్టీసీ అగ్రిమెంట్ చేసినా న్యాయం జరగలేదు. వీళ్ళందరూ కూడా కార్మికుల కోసం కాదు పనిచేసేది. యూనియన్ నాయకులు వాళ్ళ పబ్బాలు గడుపుకోవడం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి కార్మిక వర్గం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎవరు ఏ జెండా పట్టుకొని వచ్చినా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప మన కార్మిక వర్గం కోసం మాత్రం వీళ్ళు చిత్తశుద్ధితోటి పనిచేయట్లేదు. ఒకరు నా క్రెడిట్ పోతుందని ఇంకొకరు, నా క్రెడిట్ పోతుందని ఒకరు, ఏఐటీసీ, ఐఎన్టీసీ వీళ్ళు వాళ్ళ క్రెడిట్ కోసం చూస్తున్నారు. కానీ కార్మిక హక్కుల కోసం కొట్లాడి ఇలా డిస్మిస్ కార్మికుల సమస్యలు తాపకొకసారి ఉండు మీద కదా కారం చల్లినట్టు మేము పెడుతున్నాం వస్తుంది అని చెప్పేసి ఆశలు చూపుతారు. ఇదంతా కూడా వాళ్ళ చిత్తశుద్ధి కాదు. ఇది వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ డిస్మిస్ కార్మికులు అందరూ కూడా ఒక్కసారి ఏకమై కొత్తగూడ హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఏదన్నా ఒకటి జరగవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం డిస్మిస్ కార్మికులు ఏదన్నా ప్రయత్నం చేసుకొని అటు నుంచి చేయాలి తప్ప ఇవాళ జనప్రసాద్ పోయి ఒక వినతి పత్రం ఇచ్చి బట్టి విక్రమార్క గారు చేస్తానన్నాడు అని చెప్పేది ఇవాళ ఐఎన్టీయూసీ వాళ్ళు, ఏఐటీసీ వాళ్ళు చేసేది ఇవన్నీ కూడా కాలయాపన చేయడం కోసం తప్ప ఇవాళ డిస్మిస్ కార్మికుల సమస్య కావచ్చు, మారుపేర్లది కావచ్చు, అనేకమైన సమస్యలు 14 సమస్యల మీద నిన్న డిమాండ్ నోటీస్ ఇచ్చాడు. అందులో ఏ ఒక్కడి కూడా వీళ్ళు సాధించరు. అది ఏళ్ళ తరబడి గట్నే ఉంటుంది. అప్పుడప్పుడు ఒక కాగితం ఇస్తారు, దానికి ఫోటోలలో వేసుకుంటారు, పేపర్లలో పెట్టుకుంటారు తప్ప వీళ్ళకు నిజంగా కార్మిక వర్గం పైన కానీ ఇలా అన్యాయం అయిపోయిన డిస్మిస్ కార్మికుల పైన కానీ ఇలా 30-40 ఏళ్ళు సర్వీస్ చేసిన మారుపేర్ల కొడుకుల విషయంలో కానీ వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని చెప్పేసి మరొకసారి నిదర్శనమైంది. అంత పెద్ద గద్దరన్న ప్రజాయుద్ధంలో గద్దరన్న పోరాటం చేసి మమేకమై తిరిగి చేత కూడా కేవలం 66 మందికి ఇచ్చారు. దాని తర్వాత వచ్చిన టీబీజీ కోసం 425 మందికి ఇచ్చాడు షరతులు పెట్టి. ఇలా వందలాది కుటుంబాలు ఇలా డిస్మిస్ కార్మికులు అగోమ్య గోచరంగా ఆటోలు నడుపుకుంటారు, ఉత్తరకూరు పెట్టుకుంటారు. ఈ మాలాంటి వాళ్ళని చూసైనా మీలాంటి వాళ్ళు ఒక్కసారి డ్యూటీకి పోయి మీకు పని ఏంటి, మీ డ్యూటీ చేసుకోవాలి. మీ డ్యూటీ చేసుకొని మీ భార్య పిల్లలను హాయిగా ఉంచుకోవాలని చెప్పేసి మీకు కూడా ఒకసారి విన్నవించుకుంటున్నాం. అట్లాగే ఇవాళ మా సమస్య పైన ఏదైతే మారుపేర్లలో ఉన్నారో మేము వీళ్ళందరం కూడా ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని దీని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి, అట్లాగే యాజమాన్యం దృష్టికి తీసుకుపోవడానికి చివరి ప్రయత్నంగా ఒకసారి మేము రౌండ్ టేబుల్ సమావేశం త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.